వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అంగన్వాడీల నిరవధిక సమ్మె బుధవారానికి 30వ రోజుకు చేరింది. సమ్మె ప్రారంభించి 30 రోజులు అవుతున్న సందర్భంగా 30వ నెంబర్ ఆకారంలో కూర్చుని నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ పట్ల ఈ విధంగా వ్యవహరిస్తుందని ఎన్నడూ ఊహించలేదని బాధను వ్యక్తం చేశారు. పెద్దలు, అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, స్థానిక సంస్థల ప్రతినిధులు తమకు మద్దతు తెలపాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిరంకుశ పాలన ఆపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టి అనురాధ, పి రత్నకుమారి, జి నాగరాజకుమారి, జి లావణ్య, ఏ జానకి, కె రహీలమ్మ, ఎస్ పుష్ప, కె కనకదుర్గ, కె కమలమ్మ, కె శివపార్వతి, సిహెచ్ ప్రసన్న, కె నాగలక్ష్మి, టి కృష్ణకుమారి, కె వీరమణి, ఎం తిరుపతమ్మ, సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి, కెబి ప్రసాద్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా, ఎంత నిరుత్సాహపరిచే విధంగా మమ్మల్ని, మా పోరాటాన్ని అణచివేసే విధంగా మా మీద ప్రయోగాలు చేస్తుందండి. మొదటగా అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టారు. దానికి మేము అదరలేదని చెప్పి మళ్ళీ తర్వాత మా బదులుగా సచివాలయ సిబ్బంది చేత మా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే విధంగా చేశారు. అది సక్సెస్ అవ్వలేదు. లాస్ట్గా ఎస్మా ప్రయోగించారు. ఎస్మా అనేది అసలు ఏ విధుల్లో ఉన్న వాళ్ళకి విధించాలి అనేది కూడా తెలియకుండా ఎస్మా ప్రయోగించారండి. దానికి కూడా మేము అదరలేదని ఇప్పుడు మళ్ళీ అందరికీ నోటీసులు పంపించడం చేస్తున్నారు. దానికి కూడా మేము అదరటం అనేది లేదు. 30 రోజులుగా అంగన్వాడీ కార్మికులు రోడ్లెక్కి తమ సమస్యలు పరిష్కారం చేయమని కోరుతున్నారు. అయినా ఈ ప్రభుత్వంలో నిమ్మక నీరెత్తినట్లు కూర్చున్నారు తప్ప అంగన్వాడీ కార్మికులు మనుషులు కాదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇది దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా ఉంది తప్ప చలనం ఏం కనబడడం లేదు. రకరకాలుగా వాళ్ళని బెదిరించారు. అంగన్వాడీ సెంటర్లు బద్దలు కొట్టారు. వాలంటీర్ల చేత నడుపుతామన్నారు. మిడ్ డే మీల్స్ అలాగే మిగతా వాళ్ళ చేత వండించి పిల్లలు పెట్టిస్తామన్నారు. అది ఏది జరగలేదు. పైగా బెదిరించారు. మీరు రాకపోతే ఉద్యోగాలు తీసామని బెదిరించారు. ఇప్పుడు ఎస్మా చట్టాన్ని కూడా ప్రయోగించారు. ఎస్మా చట్టం అసలు చల్లదు. ఎందుకంటే వాళ్ళు పర్మనెంట్ కార్మికులు కాదు, వాళ్ళకి ఇచ్చేది గౌరవ వేతనం. ఒకవేళ ఎస్మా చట్టం వర్తించాలంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కావాలి. కానీ ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులా, కాంట్రాక్ట్ ఉద్యోగులా, ఎవరైనా కూడా తేల్చకుండా గౌరవ వేతనం పేరు మీద చెప్తూ ఇవాళ వాళ్ళకి ఎస్మా ప్రయోగించారంటే అసలు ప్రభుత్వంలో మంత్రులు కానీ అధికారులు కానీ వాళ్ళకి అసలు రాజ్యాంగం, చట్టం వివరాలు తెలుసా అని కూడా ప్రశ్న వేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఇవాళ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పడ్డారు. కనుక ఇలాంటి ఎస్మా చట్టాలకి, అదిరింపులకి, బెదిరింపులకి అంగన్వాడీ కార్మికులు వెనక్కి తగ్గరు. ఎందుకంటే ఈనాడు ఈ ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన తర్వాత ఇది రాష్ట్ర స్థాయి పోయి దేశ స్థాయిగా మారి మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె 16వ రోజుకు చేరింది. 16వ రోజు దీక్షలకు తెనాలి ఐఎంఏ శాఖ తన సంఘీభావం తెలిపింది. ముఖ్యమంత్రి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న కార్మికుల జీతాలు పెంచడానికి ప్రభుత్వానికి చేతులు రావట్లేదని, మున్సిపాలిటీలో ప్రజారోగ్యం, పౌర సేవలు అత్యంత కీలకమైనటువంటి రంగాలైతే వాటిలో పనిచేస్తున్న కార్మికుల పట్ల అమానుష వైఖరిని విడనాడి పారదర్శకమైన చర్చలు జరిపి పరిష్కరించాలని సభ్యులు డిమాండ్ చేశారు. మేము వైద్యులుగా ఈనాడు చూస్తే మాకు హెల్త్ బడ్జెట్ అనేది 2 లక్షల కోట్ల పైగా ఇవాళ బడ్జెట్తో ప్రవేశపెట్టారు. మీరు కేవలం 15,384 కోట్లు మాత్రమే హెల్త్కి మీరు కేటాయించారు. ఏ విధంగా సరిపోద్దండి? 1000 రూపాయలు దాటిన ప్రతి రోగికి కూడా మేము ఉచితంగా వైద్యం చేస్తామని చెప్పిన ఈనాటి ముఖ్యమంత్రి ఎక్కడా కూడా ఇది అమలుకు నోచుకొని పోయినాం. మేము చెప్తా ఉన్నాం, ఈ విధంగా పారిశుధ్యం క్షీణిస్తే, వ్యాధులు ప్రబలితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మీరు తక్షణమే న్యాయబద్ధమైన ఈ కోరికలకి మీరు అంగీకరించి ఈ సమ్మెని నివారించి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని, ప్రత్యేకించి తెనాలి ప్రాంతంలో ఎవరైతే 16 రోజులుగా సమ్మె చేస్తున్నారో వారు ఆ సమ్మె పరిష్కరించవాలని, ప్రజల్ని ఆదుకోమని. అదేవిధంగా సాయంత్రం పట్టణ పురవీధుల్లో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
మేము సమ్మెకి వచ్చి వాళ్ళకి 16 రోజులైంది. గవర్నమెంట్ వారు చర్చలకు పిలుస్తున్నారు, ఆ చర్చలో ఏం మాకు తేలట్లేదు. మళ్ళీ వాళ్ళు చర్చలకు పిలిచారు, వాళ్ళు ఏం చర్చిస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. మా న్యాయమైన డిమాండ్లు 26,000 రూపాయలు జీతం ఇవ్వమని మేము కోరుతున్నాము. ధరలు చూస్తేనే అధికంగా పెరిగిపోయింది, కరెంటు బిల్లులు విపరీతంగా వస్తుంది, సామాన్య ప్రజలు బతకడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏమీ లేదు. మాకు ఇచ్చినటువంటి జీతాలు మేము 10 రూపాయలు వడ్డీలు తెచ్చుకొని వాళ్ళకి కడుతున్నాం తప్ప మా ఇళ్ళకి మేము తీసుకెళ్ళడానికి కూడా ఆ జీతం సరిపోవట్లేదు. అందుకని ప్రభుత్వం వారు మా యందు దయించి ఇప్పుడు చర్చలకు పిలిచారు కాబట్టి మా న్యాయమైన డిమాండ్లు మీరు ఒప్పుకొని మాకు 26,000 రూపాయలు జీతం ఇచ్చి మాకు తగినటువంటి రీతిలో ఆనందంగా మేము జీవనం సాగించడానికి మీరు తోడ్పాటు చేయాలని కోరుకుంటున్నాము. నేను నా నియోజకవర్గం ప్రచార రథ ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాహనాన్ని జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే అన్ని సంక్షేమ పథకాలను రద్దు చేస్తారనే దుష్ప్రచారం వైసీపీ చేస్తుందన్నారు. టీడీపీ అమలు చేసిన 120 సంక్షేమ పథకాలను వైసీపీ రద్దు చేసిందన్నారు. చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలు అభివృద్ధి చెందారన్నారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. నేను నా నియోజకవర్గం ప్రచార రథం నగరంలోని అన్ని డివిజన్లలో తిరిగి టీడీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తుందన్నారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా మందిలో ఒక అపోహ ఉంది, వైసీపీ పార్టీ దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉంది. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే అనేక సంక్షేమ పథకాలు ఆగిపోతాయని. అది వాస్తవం కాదు. ఎందుకంటే సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు చంద్రబాబు నాయుడు గారు మరింత మెరుగుదిద్ది దాదాపు 139 సంక్షేమ పథకాలని 2014-19 కాలంలో అమలు చేసి పేదలను ఆదుకున్న సంఘటన మనం అందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, వైసీపీ నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 120 పథకాలన్నింటినీ రద్దు చేశాడు. కొన్నిటిని పాక్షికంగా అమలు చేస్తూ ఉన్నాడు. అమలు చేస్తూ అసత్య ప్రచారం చేస్తూ ఉన్నాడు. అతని యొక్క మేనిఫెస్టోలో 99% అమలైపోయినాయి అని. ఎక్కడ అమలైనా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు సంక్షేమానికి మారు పేరు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ముఖ్యమంత్రి సంక్షేమాన్ని సంక్షోభంగా మార్చినటువంటి పరిస్థితులు వివరించడానికి, ముఖ్యంగా సామాన్య మధ్య తరగతి ప్రజలు నివసించేటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గం ప్రాంతంలో ప్రజలకు వివరించాలని అనేక మంది అవ్వాతాతలకు కేవలం కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, పిల్లవాడికి ఉద్యోగం వచ్చిందనో, ఇండ్లు పెద్దదుందనో పెన్షన్లు తీసేసినటువంటి పరిస్థితులు కానీ, గత ప్రభుత్వంలో 70% పూర్తి చేసినటువంటి నంది వెలుగు బ్రిడ్జ్ గురించి కానీ, అలాగే మానస సరోవరం గురించి కానీ, బీఆర్ స్టేడియం గురించి కానీ ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారో ప్రజలకు చెప్పడానికి ఈరోజు వారికి తెలియజేయాలన్న ఆలోచనతోనే ఈ ప్రచార రథాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ జనసేన నిరసన చేపట్టింది. అంగన్వాడీలకు మద్దతుగా లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. ఎస్మా జీవో కాపీలను తగలబెట్టి నిరసన తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పాల్గొని అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ఉపయోగిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ఉపయోగించడం దారుణమన్నారు. కార్మికులు, ఉద్యోగులు ప్రశాంతంగా జీవించే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు, కార్మికులకు జనసేన అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు చదువు చెప్తూ మీరిచ్చేటువంటి ఒక్కొక్క విద్యార్థికి ₹1 భోజనం పెట్టేటువంటి మహాతల్లులు వారిని ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ మంత్రులు కానీ, వాళ్ళ ప్రభుత్వానికి తప్పనిసరిగా ఆడవారి ఉసురు తగులుద్ది. మీరు ఎక్కడ గంగలో కలిసిపోవడం ఖాయమని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము ఒకటే కోరుతూ ఉన్నాం, మీ యొక్క పాలనలో ప్రతి వర్గం వారు, మున్సిపల్ కార్మికులు కానివ్వండి, సర్వశిక్షా అభియాన్ టీచర్లు కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, అంగన్వాడీలు కానివ్వండి,
ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఎవరు కూడా ప్రశాంతంగా జీవించే పరిస్థితి లేదు. అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కొత్తపేట మల్లలింగం భవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. న్యాయబద్దమైన అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని జంగాల అజయ్ కుమార్, నన్నీ కాంత్ అన్నారు. కార్మికులు చేపట్టిన సమ్మెకు ఈ నెల 11న అన్ని రాజకీయ పార్టీలు ఏకమై సంఘీభావం తెలుపుతాయని చెప్పారు. అవసరమైతే వారికి మద్దతుగా పోరాటం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. న్యాయబద్ధమైనటువంటి అంగన్వాడీల మున్సిపల్ కార్మికుల డిమాండ్ల సాధనలో మీకు తోడు మేము ఉంటామని రేపు ఉదయం వారి యొక్క శిబిరాల వద్దకు వెళ్ళి మద్దతు ప్రకటించబోతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి వాళ్ళ సమ్మెను విరమింపజేసే వైపున ఆలోచన చేయకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళనని ఉధృతం చేస్తామని ఈ రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిస్తూ ఉంది. పోరాటం చేస్తున్నటువంటి అంగన్వాడీలకి, మున్సిపల్ కార్మికులకి తమ న్యాయమైన డిమాండ్లు మిగిలిన దానికి అనుగుణంగా మా జీతాలు పెంచమని చెప్పి డిమాండ్లని ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. ప్రభుత్వం దొంగతొడుగులు మాట్లాడటం మానుకోవాలి. తక్షణమే అంగన్వాడీలకి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి, మున్సిపల్ కార్మికులకి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో అన్ని పార్టీలు కలుపుకొని అఖిలపక్షంగా ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధపడతాం. అవసరమైతే రాష్ట్ర పార్టీలు ఇచ్చే రాష్ట్ర బంధులో కూడా మేము భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గంలో 3వ రోజు కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించిన రైల్వే ఉద్యోగులు. ముప్పై రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.